హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 11వ అధ్యాయాన్ని చూద్దాం. 10 అధ్యాయాల్లో కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవ గీతను తెలియచేస్తూ ఉన్నారు. ఉద్ధవ గీతలో భాగంగా ఇంతకుముందు అధ్యాయంలో సకామ కర్మ యొక్క స్వభావాన్ని తెలియచేశారు. సకామ కర్మ వల్ల మనం ఏ విధంగా బద్ధజీవులుగా మారుతున్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అలా కాకుండా కృష్ణుడు చెప్పిన విధంగా కృష్ణ భక్తి భావనలో ఒక గురువుని సంప్రదించి ఒక గురువు ద్వారా ఆశ్రయం తీసుకొని కృష్ణ భక్తి సాధన గనక మనం చేసినట్లయితే మనం ఈ సకామ కర్మ ద్వారా కలిగేటువంటి భౌతిక బంధనాల నుంచి విముక్తులమై చక్కగా ఆధ్యాత్మికంగా ముక్త పదంలో నిత్యముక్తులుగా మారచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తరువాత ఉద్ధవుడు 2 ప్రశ్నలు అడిగారు. ఉద్ధవుడు అడిగినటువంటి 2 ప్రశ్నలు ఏమిటి అని అంటే, ఈ జీవుడు భౌతిక విశ్వంలో ఉంచబడ్డాడు. గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది సహజంగానే ఉంటుంది. మరి అలా గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మల కారణంగా సుఖ దుఃఖాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ భౌతిక బంధనాలు లేకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? మనం అనుకుంటున్నాం కదా, బద్ధ జీవన స్థితి నుంచి విముక్తులం కావాలి అని అనుకుంటున్నాం కదా. మరి భౌతిక బంధనం నుంచి విముక్తులము ఎలా అవ్వాలి? విముక్తులం అవడము అనేటువంటిది సాధ్యమే కాదు. ఎందుకంటే మనం అందరం కూడా గుణాల ప్రభావంలోనే ఉంచబడ్డాం కాబట్టి. ఆ గుణాల ప్రభావంలో ఉంచబడడం వలన మనం చేస్తున్నటువంటి కర్మలు కారణంగా మనము బద్ధజీవులుగానే ఉండిపోతాం, కానీ ముక్త జీవులుగా అయ్యేటువంటి అవకాశమే లేదు కదా. అది ఎలా సాధ్యం అని ఆయన అడుగుతున్నారు. తర్వాత భౌతిక బంధనాలచే అతడు బద్ధుడు కాకుండా ఎట్లు సాధ్యం? తుట్టతుదకు జీవుడు దివ్యుడనియు భౌతిక జగత్తులో అతనికి ఎట్టి సంబంధము లేదనియు చెప్పబడుచుండను. అయినచో ప్రకృతిచే అతడు ఎప్పుడైనా ఎట్లు బద్ధుడగును? 2 రకాలుగా అడిగారు. ఓకే, ఒకటి, భౌతిక జీవితంలో ఉన్నాం, గుణాల ప్రభావాలు ఉన్నాయి, గుణాల ప్రభావం వల్ల చేసేటువంటి కర్మల కారణంగా బద్ధులం అవుతాం. మరి బద్ధులు కాకుండా ఎలా ఉంటాము అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, జీవుడు దివ్యమైనటువంటి వాడు, ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు, భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడే కాదు. మరి అలాంటప్పుడు భౌతిక ప్రకృతిలో బద్ధుడు ఎలా అవడానికి సాధ్యమైంది? అసలు భౌతిక ప్రకృతికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది రెండవ ప్రశ్న. ఇక మూడవది, నిత్య బద్ధుడు, నిత్య ముక్తుడు అనేటువంటి 2 రకాలుగా జీవులు ఉన్నారు. ఈ నిత్య ముక్తుడికి నిత్య బద్ధుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? వాళ్ళు ఎలా నడుస్తారు, వీళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వీళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళేం తింటారు, వీళ్ళేం తింటారు, వాళ్ళేం మాట్లాడతారు, వీళ్ళేం మాట్లాడతారు. ఓకే, ఏంటి తేడా? నిత్య ముక్త స్థితికి మనం ఎలా వెళ్ళాలి? నిత్య ముక్త స్థితిలో వెళ్ళినటువంటి వ్యక్తి నిత్య బద్ధ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తితోటి కంపేర్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. మొత్తం 3 ప్రశ్నలు అడిగారు. ఈ 3 ప్రశ్నలకి సమాధానంగా 11వ అధ్యాయం మొదలు పెడుతున్నారు. ముందు బద్ధ ముక్త జీవుల లక్షణాలు, బద్ధ జీవులకి ముక్త జీవులకి మధ్య ఉన్నటువంటి లక్షణాలు తేడా ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో అర్థమవుతుంది. ఓకే, ప్రమీల మాతాజీ కొంత మీరు చదవండి, ఇంకొంత మనం వేరే వాళ్ళకి ఇస్తాం. ఓకే, ఒక పేజీన్నర మీరు చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. 11వ అధ్యాయము బద్ధ ముక్త జీవుల లక్షణములు. బద్ధ జీవులకు ముక్త జీవులకు గల లక్షణ భేదమును, సాధు పురుషుని లక్షణములను, భక్తి యోగ సాధన యందలి వివిధ అంగములను శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఈ అధ్యాయమునందు వివరించెను. కడచిన అధ్యాయమునందు ఉద్ధవుడు బద్ధముక్త జీవులకు సంబంధించిన ప్రశ్నలను అడిగియుండెను. సర్వశక్తి సమన్వితులకు శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానమును తెలుపుచూ, ఆత్మ భగవదంశే అయినప్పటికీ దాని అత్యంత సూక్ష్మత్వ స్వభావము వలన ప్రకృతి సంపర్కంలోనికి రాగా సత్వ రజస్తమో గుణములను ఉపాధిని అది పొందవలసి వచ్చునని పలికెను. ఈ విధముగా ఆత్మ అనాది కాలము నుండి బద్ధమై ఉన్నది. కానీ ఆత్మ విశుద్ధ భక్తి యోగమును ఆశ్రయించినప్పుడు ముక్తాత్మ అని చెప్పబడును.
కనుక దివ్య జ్ఞానమే జీవుని ముక్తికి కారణము, అజ్ఞానమే అతని బంధమునకు కారణము అయ్యున్నది. జ్ఞానము అవిద్య రెండును శ్రీకృష్ణుని మాయాశక్తి చేతనే సృజింపబడి అతని నిత్య శక్తులై ఉన్నవి. ప్రకృతి గుణములకు ఆకర్షితులైన జీవులు మిథ్యాహంకారముచే భ్రమితులు కాగా అది వారిని శోకము, భ్రమ, సుఖము, దుఃఖము, విపత్తు మున్నగు వాటిని అనుభవించుచున్న వారిగా భావింపజేయును. వాస్తవ జగత్తు లేదా ఆధ్యాత్మిక జగత్తునందు ఇట్టి స్థితులు లేనప్పటికీ ఈ రీతిగా వారు వాటిని ఆలోచించుచుందురు. జీవుడు పరమాత్ముడు ఇరువురును ఒకే దేహం నందున్నారు. వారి నడుమ భేదమేమనగా సర్వశక్తిమంతుడగు పరమాత్ముడు సర్వజ్ఞుడగుట వలన కామ్యకర్మ ఫలములను అనుభవించుట్లో నెలకొనక కేవలం సాక్షిగా నిలిచియుండును. కాగా అణుబద్ధాత్మ అజ్ఞానమయమైనందున కర్మ పరిణామములను అనుభవించును. ముక్తజీవుడు గత కర్మ ఫలము శేషము కారణమున భౌతిక దేహంలో ఉన్నప్పటికీ దేహం యొక్క సుఖదుఖములచే కలత చెందడు. నిద్ర నుండి మేల్కొనిన వాడు తన స్వప్నానుభవమును గాంచడి రీతిలోనే అతడు అట్టి దేహానుభూతులు గాంచుచుండును. ఇంకొక ప్రక్క బద్ధజీవుడు స్వభావరీత్యా దేహం యొక్క సుఖదుఖములకు భోక్త కానప్పటికీ నిద్రించువాడు తన స్వప్నానుభవమును సత్యమని ఊహించులాగున తన దేహానుభూతులకు తానే భోక్తనని ఊహించుచుండును. జలమునందు ప్రతిబింబించినట్టు సూర్యుడు నిజముగా జలమునందు బద్ధుడు కానట్లు, వాయువు ఆకాశమునందలి ఒక భాగమునకు పరిమితము కానట్లు, అనాసక్తులకు వ్యక్తి జగత్తు యొక్క విశాల దృక్పథము కలిగిన వాడై యుక్త వైరాగ్యమనడి ఖడ్గముతో సర్వ సంశయములను ఛేదించి వేసుకొనును. తన ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇంద్రియార్థములందు లగ్నము చెందిడి నైజము లేని వైనందున భౌతిక దేహం నందు ఉన్నప్పుడును అతడు ముక్తుడై విరాజిల్లును. తనను పీడించినను లేదా పూజించినను అతడు సమచిత్తుడై ఉండును. అందువలన అతడు ప్రస్తుత జన్మమునందే ముక్తుడని భావించబడును. ముక్తాత్మునికి ఈ జగత్తు యొక్క పాపపుణ్యములతో ఎటువంటి సంబంధము లేదు. అతడు సమస్తమును సమముగా దర్శించును. ఆత్మసంతుష్టుడగు ముని ఎవరిని స్తుతించడు, నిందించడు. అతడు ఎవ్వరితోనూ వ్యర్థముగా మాట్లాడడు. భౌతిక వస్తువులపై మనసును లగ్నము కావింపడు. పైగా అతడు సర్వదా భగవంతుని చింతనందే లగ్నమై ఉండి మూర్ఖుల దృష్టికి మూగవాడు, పిచ్చివాని వలె గోచరించును. ప్రభుజీ చదవమంటారా? నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా చదవండి. హరే కృష్ణ. లావణ్య మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవడేని వివిధ వేదవాంగ్మయమును అధ్యయనం చేసినను లేదా వాటిని బోధించినను దేవదేవుని భక్తి యోగం పట్ల ఆకర్షణ పొందనిచో అతనికి కేవలము శ్రమయే మిగులును. ఏ శాస్త్రములందు భగవానుని తత్వము, అతని మనోహరమగు లీలలు, అతని వివిధ అవతారములకు సంబంధించిన అమృతమయ కథలు వర్ణింపబడినవో వాటిని మనుషుడు అధ్యయనము కావింపవలను. ఆ విధముగా అతడు మహోన్నత భాగ్యమును పడేయగలడు. కానీ ఇతర శాస్త్రాధ్యయనం వలన కేవలము అశుభమే కలగగలదు. పూజా సంకల్పంతో మనుషుడు ఆత్మ యొక్క స్వరూపం ఎదిగిన వారే భౌతిక దేహ మిథ్యాదాతాత్మమును విడిచిపెట్టవలని. పిదప అతడు తన చిత్తమును సకల ప్రేమ నిధియగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల చెంత సమర్పించి నిజమైన శాంతిని పొందవచ్చును. మనసును త్రిగుణములచే వశీభూతమైనప్పుడు దివ్యమగు పరతత్వంపై అది చక్కగా చింతనము చేయజాలదు. ధర్మార్థ కామములను పొందుటకు యజ్ఞనిర్వహమును కావించినట్టి శ్రద్ధావంతులు పలు జన్మల పిదప లోకపావనమగు పరమ మంగళమయ భగవద్లీలను వినుట, కీర్తించుట, నిరంతరము చింతించుట ఎందు నెలకొనెదరు. అటువంటి వారు పిదప ప్రామాణికుడు గురుదేవుని సాంగత్యమును, సాధు సాంగత్యమును పొందుదురు. అటు పిమ్మట గురుదేవుని కరుణచే వారు మహాజనులు ఏర్పరిచిన మార్గమును అనుసరించుటను ఆరంభించిన వారే తమ స్వరూపానుభవమును నిజంగా పరిపూర్ణులగుదురు. శ్రీకృష్ణుని నుండి ఈ ఉపదేశములు వినినంతటా ఉద్ధవుడు యథార్థమగు సాధు పురుషుని లక్షణములను, వివిధ భక్తి అంగములను తెలుసుకొనగోరెను. నిజమైన సాధువు లేదా వైష్ణవుడు ఈ క్రింది గుణములను కూడి ఉండునని శ్రీకృష్ణుడు సమాధానము చెప్పదొడుగును. అతడు దయాళువు, ఈర్ష్యారహితుడు, సర్వదా సత్యసంధుడు, ఆత్మనిగ్రహుడు, దోషరహితుడు, పరమోదారుడు, మృదు స్వభావుడు, శుచి, అకించనుడు, సర్వోపకారి, శాంతుడు, కేవలము కృష్ణుని పైననే ఆధారపడిన వాడు, కామరహితుడు, భౌతిక యత్నరహితుడు, స్థిరుడు, మనసు యొక్క 6 శత్రువులు అదుపులో నున్నవారు, మితబుక్కు, అప్రమత్తుడు, మానదుడు, తనకు ఎన్నడూను గౌరవమును కోరనివాడు,
గంభీరుడు, కరుణామయుడు, మిత్రుడు, కవి, దక్షుడు, మౌని, సాధువు యొక్క ప్రధాన లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణున్నే ఆశ్రయించి ఉండును. కేవలము కృష్ణ సేవ యందే నెలకొనిన వాడే అతనిని సచ్చిదానందమయుడు అపరిమిత అంతర్యామిగా నెరిగిన వాడు ఉత్తమ భక్తుడు. భక్తి యోగ విధానం నందు 64 రకములకు కార్యములున్నవి. వాటిలో 1-6 దర్శించుట, సృశించుట, అర్చించుట, సేవలు చేయుట, స్తుతించుట, భగవంతునికి భగవద్భక్తులకు నమస్కరించుట, భగవంతుని గుణలీలాదులు కీర్తనమును వినుటలో అనురక్తిని పొందుట, నిరంతరము భగవత్ చింతనమునందే నెలకొనుట, లభించిన సమస్తమును భగవంతునికి సమర్పించుట, భగవద్దాసునిగా నగుట, ఆత్మ నివేదనము కావించుట, భగవంతుని జన్మ కర్మలను కీర్తించుట, భగవంతునికి సంబంధించిన పండుగలను చేయుట, సంగీత గీత నృత్యములతోనూ భక్తుల సాంగత్యంతోనూ ఆలయం నందు ఉత్సవములను నిర్వహించుట, అన్ని విధములైన వార్షిక పర్వములను చేయుట, భగవంతునికి నైవేద్యం పెట్టుట, వేద తంత్రానుసారము మంత్రదీక్ష స్వీకరించుట, భగవత్ సంబంధమైన వ్రతములను పూనుట. హరే కృష్ణ ప్రభు. చెప్పండి మాతాజీ, చదవండి. వేద తంత్రానుసారము మంత్రదీక్షను స్వీకరించుట, భగవత్ సంబంధమైన వ్రతములను బూనుట, శ్రీ విగ్రహ స్థాపన యందు ఆసక్తిని కలిగి ఉండుట, భగవత్ సేవార్థము కాయగూరల తోటలను, పూదోటలను, మందిరములను, నగరములను ఒంటరిగా గాని ఇతరులతో కలిసి గాని నిర్మించుటకు యత్నించుట, అనుకువతో మందిర మార్జనము చేయుట, రంగులు వేయుట, నీటితో కడుగుట, ముగ్గులు వేయుట వంటి కార్యములచే భగవద్గ్రహమును సేవించుట. దీని తర్వాత శ్రీ విగ్రహారాధన విధానము సంక్షిప్తంగా వివరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అనేటువంటిది ఒక్కొక్క శ్లోకంలో వివరణగా చూద్దాం మాతాజీ. మొదటి శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే శ్రీ కృష్ణ. భగవానువాచ శ్రీ భగవానువాచ బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మేన వస్తుతః బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మేన వస్తుతః గుణస్య మాయా మూలత్వాన్ మే మోక్షన బంధనం. గుణస్య మాయా మూలత్వా నమో మోక్ష నబంధనం. హరే కృష్ణ. భగవానుడు పలికెను, ఉద్ధవ, నా అధీనమందున్న గుణములను ప్రభావం వలనే జీవుడు ఒకప్పుడు బద్ధుడని మరొకప్పుడు ముక్తుడని చెప్పబడ్డు. కానీ యథార్థమునకు ఆత్మకు బంధమోక్షములు లేవు. ప్రకృతి గుణములకు కారణమగు మాయకు నేను పరమేశ్వరును కనుక నన్ను కూడా ఎన్నడూను ముక్తునిగా లేదా బద్ధునిగా భావించరాదు. హరే కృష్ణ. భాష్యము. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు బద్ధ ముక్త జీవన స్థితుల లక్షణములను, సాధు పురుషులను గుర్తించగలిగిన లక్షణములను, భగవద్భక్తి యోగమునందు వివిధ పద్ధతులను వివరించును. బద్ధముక్త జీవస్థితులు ఎట్లు సంభవించడాన్ని ఉద్ధవుడు గడిచిన అధ్యాయమునందు భగవంతుని అడిగను. విశుద్ధాత్మ ఎన్నడూను భగవన్మాయలో చిక్కుబడదు కనుక ఉద్ధవుడి ప్రశ్న కొంతవరకు బాహ్యమైనదని భగవానుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. జీవుడు ప్రకృతి త్రిగుణములతో విద్యా సంబంధమును ఊహించుకొని భౌతిక దేహమునే ఆత్మ అని భావించును. అందువలన స్వప్నమందరి మాయాకలాపములను మనుజుడు అనుభవించినట్లు జీవుడు తన కల్పనము యొక్క పరిణామములను అనుభవించును. అస్తిత్వం లేనిదనే భావనలో జగత్తు మాయా అని అది సూచింపదు. భగవత్ శక్తి అయినందున భౌతిక జగత్తు నిక్కముగా సత్యమే అయి ఉన్నది. భగవంతుని ఉన్నత శక్తి అయినందున జీవుడు కూడా సత్యమే అయి ఉన్నాడు. కానీ తాను భౌతిక జగత్తు యొక్క అంశనని జీవుని యొక్క స్వప్నమే మాయ. అది అతన్ని భౌతిక బద్ధ స్థితి అనేది విరుద్ధ స్థితికి లాగివేయదు. జీవుడు భౌతిక జగత్తులో మిథ్యా సంబంధమును కేవలము ఊహించుకొను కనుక వాస్తవమునకు అతడెన్నడూ బద్ధుడు కాడు. జీవులకు భౌతిక పదార్థములకు పరమముగా ఎటువంటి శాశ్వత సంబంధము లేనే లేదు కనుక నిజమైన మోక్షము కూడా లేదు. భగవంతుని న్యూన ప్రకృతికి శాశ్వతముగా పరుడైనందున జీవుడు నిత్యముక్తుడే. ఒక భావంలో జీవుడు నిజముగా భక్తుడు కనుక బద్ధుడు కనుక ముక్తుడయ్యే అవసరము కూడా లేదని శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. కానీ ఇంకొక భావనలో
భగవంతుని తటస్థ శక్తి అయినందున జీవుని ఒక ప్రత్యేకమగు స్థితిని సూచించుటకై అనువుగా బంధమోక్షమనేది వేదములు ప్రయోగించబడుతుండను. వ్యక్తిగతాత్మ ఎప్పుడు వాస్తవమునకు భౌతిక పదార్థములకు బద్ధము కానప్పటికీ మిథ్యా తాదాత్మ్యం వలననే అతడు ప్రకృతి ఫలమును అనుభవించుతున్నాడు. ఈ విధంగా భగవంతుని న్యూన శక్తిలో జీవుని అనుభవ స్వభావమును సూచించుటకు బద్ధము అనే పదమును ప్రయోగించవచ్చును. బద్ధము అన్నది మిథ్యాస్థితిని వర్ణించును కనుక అటు మిథ్యాస్థితి నుండి విడుదలను మోక్షముగా కూడా వర్ణింపవచ్చును. కనుక బంధ మోక్షము నుండి అని పదములు మాయచే సృష్టింపబడిన తాత్కాలిక స్థితులనే సూచించనియు అవి జీవుని యొక్క పరమ స్వభావమును సూచింపవనియు మనుజుడు ఎరిగినతో అవి ఆమోదయోగములై ఉన్నవి. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణుడు గుణస్య మాయా మూలతత్వాన్న ఏం లోకన బంధనం అని పలికెను. భగవానుడు పరతత్వము సమస్తమునకు పరమ నియామకుడు కనుక బంధ మోక్షములాంటి పదములు అతనికి ఎన్నడూ అన్వయించవు. శ్రీకృష్ణుడు శాశ్వతంగా పరమ నిత్యుడు, అతడు ఎన్నడూ మాయాబద్ధుడు కాడు. కృష్ణునికి వేరుగా ఆనందమయ స్థితి ఉన్నదని మధ్యాభావమును కలుగజేసి జీవులను అవిద్య వైపునకు ఆకర్షించడే భగవన్మాయ యొక్క కర్తవ్యం. భగవంతునికి వేరుగా ఒక స్థితి ఉన్నదనడి మిథ్యాభావనయే మాయా అని పిలువబడను. శ్రీకృష్ణ భగవానుడు మాయకు పరమ నియామకుడు కనుక అది అతనిపై ఎటువంటి ప్రభావమును చూపడే అవకాశం లేదు. ఈ విధంగా బంధనం అను పదమును సచ్చిదానంద స్వరూపుడకు భగవానుడికి అన్వయించకూడదు. బంధము నుండి విడుదలను సూచించే మోక్షము అను పదము కూడా భగవంతుని పట్ల అంతే అసంగతమై ఉన్నది. ఈల భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ శ్లోకం ఇట్లు వ్యాఖ్యానించరి. దేవదేవుడు గొప్ప ఆధ్యాత్మిక శక్తికి సంపన్నుడై ఉండును. బద్ధజీవుడు లౌకిక కల్పన కారణముగా పరతత్వము వైవిధ్య పూర్ణముగు ఆధ్యాత్మిక శక్తి రహితముగా ఊహించుతును. అట్టి ఆధ్యాత్మిక శక్తి చేతనే దేవదేవుడు ఆనందమయ జీవితం అనుభవించను. జీవుడు భగవత్ శక్తి అని అయినప్పటికీ ప్రస్తుతం అతను న్యూనమైన మాయతో నెలకొని ఉన్నాడు. మానసిక కల్పనలో నియుక్తుడై అతడు బద్ధజీవులను చిక్కుబడును. ఇక మోక్షమనగా జీవుడు భగవాను ఆధ్యాత్మిక శక్తిని దరిచేరుట అనే భావము. అట్టి భగవత్ శక్తి 3 రకమింపబడినవి. సాధనీ శక్తి, సంధినీ శక్తి, సంవిత్ శక్తి అనేవే ఆ 3 శక్తులు. భగవాను నిత్యంగా సచ్చిదానంద స్వరూపుడు కనుక ఎన్నడూ బంధముక్తులకు కోలు కాడు. కానీ జీవుడు భగవంతుని భౌతిక శక్తిలో చిక్కుబడిన వాడై ఒకప్పుడు బద్ధుడు, ఒకప్పుడు ముక్తుడు అవుతుండను. త్రిగుణముల యొక్క తటస్థ మూలస్థితియే మాయా అని పిలువబడను. త్రిగుణముల అన్యోన్య ప్రక్రియ కలిగినప్పుడు వాటిలో ఒకటి ప్రబలమై మిగిలిన రెండింటినీ ఆధీనపరచుకొని ఉండును. వేరొక గుణము ప్రబలమగునంత వరకు ఇది కొనసాగును. ఈ ప్రకారం 3 గుణములు అనేకము ప్రకటనల ద్వారా ప్రత్యేక పరుపబడును. 3 రకములకు భౌతిక శక్తి భగవంతుడి నుండి విస్తరించినప్పటికీ స్త్రీయ రూపములచే భగవానుడే స్వయంగా 3 ఆధ్యాత్మిక శక్తులకు అనగా నిత్యము, నిత్యతత్వము, ఆనందము, జ్ఞానమునకు నిజమైన స్థానమై ఉన్నాడు. మాయారాజ్యం అని పిలువబడే భౌతిక జగత్తులో బద్ధజీవనం నుండి ముక్తిని కోరినతో జీవుడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశము చేరవలదు. దాని యందు జీవులు మయములు నిత్య ఆధ్యాత్మిక దేహములు కలిగిన వారై వారిని భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొందరు. ప్రేమయుత సేవలో నిత్య ఆధ్యాత్మిక రూపమును వృద్ధిపరచుకోవడం ద్వారా జీవుడు శీఘ్రమే జీవనపు ద్వంద్వ స్థితిని, సాయుధ్య ముక్తి స్థితిని దాటి భగవంతుని ఆధ్యాత్మిక శక్తిని నేరుగా అనుభూతం నడుచుకోను. ఆ సమయంలో భౌతిక జగత్తుతో మిథ్యాధాత్యము అసలే ఉండదు. తాను నిత్యాత్మని ఎరుగుట ద్వారా జీవుడు నిజంగా తనకెన్నడూ భౌతిక పదార్థముతో సంబంధం లేదని ఎరుగగలడు. ఏలైనా అతడు భగవంతుని ఉన్నత శక్తి అంశయ్యే ఉన్నాడు కనుక బంధమోక్షం 2 ఆధ్యాత్మిక ఆకాశ సత్యపరిధిలో ఉత్తరులకు అర్ధరహితములే ఉన్నవి. జీవుడు భగవానుని తటస్థ శక్తి స్వరూపము. అతడు భగవత్ సేవలో నెలకొనుటకు తన ఇచ్ఛను ఉపయోగించబడటం. నిత్యము ఆధ్యాత్మిక దేహమును జాగృతం చేసుకొనుట ద్వారా జీవుడు తాను భగవంతుని ఆధ్యాత్మిక శక్తి యొక్క అనువంశాన్ని ఎరుగగలుగును. అనగా జీవుడు సచ్చిదానందముల సూక్ష్మ కారణమై ఉన్నాడు. ఆ విధంగా పూర్ణముగు కృష్ణభక్తి భావంలో అతడు త్రిగుణమును మాయకు లోబడే అవకాశమే ఉండదు. సారాంశం ఏమనగా జీవుని మాయాస్థితిని, బద్ధమోక్త స్థితులను చక్కగా వివరించగలిపినప్పటికీ అతడెన్నడూ నిజంగా పదార్థముతో బద్ధుడు కాలేడు.
ఆ విధంగా ముక్తులయ్యే అవసరం కూడా లేదు. ఇంకొక ప్రక్క దేవదేవుడు తన ఆధ్యాత్మిక శక్తిలో శాశ్వతంగా నెలకొన్నవాడై ఎన్నడూ బద్ధునిగా వర్ణింపబడడు. కనుక అట్టి అస్తిత్వ రహిత స్థితి నుండి తనను భగవంతుడు విడిపించుకొనుటే అనే భావన అర్ధరహితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, నా ఆధీనంలో ఉన్నందున గుణాలు ప్రభావం వల్లనే జీవుడు ఒకప్పుడు బద్ధుడు మరొకప్పుడు ముక్తుడు అని చెప్పబడును. అంటే మనం మాయా ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి ముక్తులము ఒక్కొక్కసారి బద్ధులము అని చెప్పబడుతున్నాము. ఆ మాయ ఎవరి ప్రభావంలో ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది అని అంటే అది శ్రీకృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంది. కానీ నిజం ఏమిటి అని అంటే ఆత్మ అనేటువంటిది బంధమోక్షములు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికం కాబట్టి మరి బంధన స్థితి అనేటువంటిది మనకి ఏమిటి అని అంటే అది కేవలం భ్రమ మాత్రమే అని చెప్తున్నారు. అది ఎలా అంటే ప్రకృతి గుణాలకి కారణమైనటువంటి మాయకు నేను పరమేశ్వరుడును కనుక నన్ను కూడా ఎన్నడను ముక్తునిగా లేదా బద్ధునిగా భావించరాదు అని కృష్ణుడు చెప్తున్నారు. అంటే కృష్ణుడు ప్రకృతి గుణాలకు పరమైనటువంటి వాడు, ప్రకృతి గుణాలు కూడా కృష్ణుడితో నియంత్రింపబడుతున్నాయి. కాబట్టి కృష్ణుడు ఒకప్పుడు ముక్తుడు ఒకప్పుడు బద్ధుడు అనేటువంటి లాజిక్ కృష్ణుడికి వర్తించదు. ఆయన ఎన్నడూ బద్ధుడు కాదు. ఓకే, అలానే ఆత్మ కూడా ఆధ్యాత్మికమైనటువంటిది. ఎప్పుడైతే మనము ఈ ఈ యొక్క మాయ అనేటువంటి దాని ప్రభావంలోకి వస్తున్నామో, ఈ మాయ అంటే ఈ భౌతిక జగత్తు అనేటువంటిది ఒక కళ లాంటిది. అంటే మనల్ని మనము ఈ భౌతిక జగత్తులో భాగము అని ఎప్పుడైతే భావిస్తున్నామో దాని వలన మనం బద్ధస్థితిలో ఉంటున్నాము. ఎప్పుడైతే మనల్ని మనం ఒక ఆత్మగా తెలుసుకొని ఆత్మగా తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఆత్మకి ఈ భౌతిక పదార్థానికి ఎలాంటి సంబంధము లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. దాని అర్థం అప్పుడు మనము ముక్తులము అయినట్లు, ముక్త జీవులుగా మనల్ని మనం గుర్తించినట్లు. ఓకే, ఈ జగత్తు మనము మాయా అంటున్నాం ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు వస్తున్నటువంటి కళ లాంటిది అని అంటున్నాం. అంటే యాక్చువల్గా అయితే ఈ జగత్తు మాయే, కాకపోతే భగవంతుడి యొక్క శక్తి కాబట్టి దీనికి కూడా అస్తిత్వం ఉంది. కానీ ఈ జగత్తులో మనం ఉండడం అనేటువంటిది చూశారు. అంటే మనల్ని మనము ఈ జగత్తులో మిథ్యా తాదాత్మ్యాన్ని ఎప్పుడైతే పొందుతున్నామో, అంటే మనం ఈ జగత్తులో భాగం, ఈ జగత్తులో మనం అందరం కూడా ఒక భాగం అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, మనతోటే ఈ జగత్తు తయారవుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది మనల్ని బద్ధజీవులుగా మారుస్తుంది. కాబట్టి జీవుడికి భౌతిక పదార్థానికి ఎలాంటి సంబంధము లేదు. జీవుడు భగవంతుడి యొక్క న్యూనశక్తిలో భాగం కాదు. న్యూనశక్తి అంటే భౌతిక జగత్తు. భౌతిక జగత్తు న్యూనశక్తి అయితే భగవంతుడు దివ్యమైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు. ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో దానికి న్యూన శక్తి ఏదైతే ఉందో అది భౌతిక శక్తి. ఇక జీవుడు ఏమిటి అని అంటే తటస్థ శక్తి. ఓకే, ఆంతరంగిక శక్తి అంటే దివ్యమైనటువంటి శక్తి, భౌతిక ప్రకృతి న్యూనమైనటువంటి శక్తి, జీవుడు తటస్థ శక్తి. ఓకే, ఈ తటస్థ శక్తి అయినటువంటి ఈ జీవుడు న్యూన శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతిలో తాదాత్మ్యం చెందకుండా ఉండాలి. ఓకే, దాన్నే ఈ తటస్థ శక్తి ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలో తాదాత్మ్యం చెంది ఉంటుందో అది బద్ధస్థితి అని అంటారు. ఎప్పుడైతే ఈ తటస్థ శక్తి ఆధ్యాత్మికము అని తెలుసుకొని భౌతికమైనటువంటి పదార్థానికి దానికి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ముక్త స్థితి అని అంటున్నారు. నిజానికి జీవుడు ఎప్పుడూ కూడా ముక్తుడే. ఈ భావన ఏదైతే ఉందో ఈ భౌతిక జగత్తులో గుణాల యొక్క ప్రభావం కారణంగా మనం ఏదైతే ఉన్నామో దానివల్లనే మనము బద్ధులుగా గుర్తింపబడుతున్నాం తప్ప నిజానికి భౌతిక పదార్థాలతో కలవదు జీవుడు అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడి గురించి చెప్తున్నారు. భగవంతుడు 3 రకాలుగా విభజించబడి ఉన్నారు.
హ్లాదినీ శక్తి, సంధినీ శక్తి, సంవిత్ శక్తి. ఈ శక్తుల గురించి మళ్ళీ మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హ్లాదినీ శక్తి అంటే ఆంతరంగిక శక్తి, సంధినీ శక్తి, సంవిత్ శక్తి అనేటువంటి మూడు శక్తులు కూడా భగవంతుడే. భగవంతుడు నిత్యముగా సచ్చిదానంద స్వరూపుడు. ఆయన బంధ ముక్తలకి లోను కాడు. అంటే బంధింపబడినటువంటి వాడే ముక్తి పొందాలి అని అనుకుంటాడు. ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్న వాళ్ళకి ముక్తి ఏంటి? ఇక ఏమీ ఉండదు. కాబట్టి భగవంతుడికి బంధముక్త స్థితులు అనేటువంటివి లేవు. కేవలం ఈ భౌతిక జగత్తులో చిక్కుబడిపోయినటువంటి ఈ యొక్క తటస్థ శక్తి ఏదైతే ఉందంటే జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే బద్ధముక్త స్థితులు అనేటువంటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నారు, జీవుడు కూడా భగవంతుడు లాగానే సచ్చిదానందమైనటువంటి వాడు. కానీ భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కారణంగా సూక్ష్మంగా ఉన్నాం మనం కూడా. కానీ ఈ కృష్ణ భక్తి భావంలో లేకపోవడం వల్లనే మనకి ఈ యొక్క బద్ధస్థితి. ఎవరైతే కృష్ణ భక్తి భావంలోకి వస్తారో వాళ్ళు ఈ త్రిగుణాలతో ఉన్నటువంటి మాయకి లోబడేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం మల్లీశ్వరి మాత. శోకమోహౌ సుఖం దుఃఖం దేహపత్తిశ్చ మాయయా. శోకమో సుఖం దుఃఖం దేహపతిచ్చ మాయయా. స్వప్నో యతాత్మనః ఖ్యాతి సంశ్రుతిర్న తు వాస్తవీ. స్వప్నో యదాత్మనః ఖ్యాతి సంశ్రుతిర్న తు వాస్తవి. స్వప్నము కేవలం బుద్ధి యొక్క కల్పనమే గాని సత్యము కానట్లు శోకము, మోహము, సుఖము, దుఃఖము మాయా ప్రభావముతో భౌతిక దేహ స్వీకారము నా మాయ యొక్క సృష్టియే అయి ఉన్నది. అనగా భౌతిక అస్తిత్వమునందు ఎటువంటి యథార్థము లేదు. ప్రభుపాద వారి భాష్యముకు జై. జీవుడు దేహముతో మిథ్యతాత్మం చెందినవాడే ఆ విధముగా దేహాంతర ప్రాప్తిని పొందుచుండునని దేహపత్తి అని పదము సూచించును. ఆపత్తి అని పదము గొప్ప దుఃఖమును లేదా దురదృష్టమును సూచించును. మాయా ప్రభావము కలిగిన అట్టి దాతాత్మ్యము వలన జీవుడు ఇచ్చట పేర్కొనబడిన కష్టమయ లక్షణములు అనుభవించును. కృష్ణుని అన్యముగా ఏదైనా స్థితి కలిగి ఉండగలదు, లేదా ఆ దేవదేవుని ప్రీతికి అన్యమైన ప్రయోజనముతో అది స్థితిని కలిగి ఉండేదని మిథ్యాభావనయే మాయ. బద్ధజీవులు ఇంద్రియ భోగము కోరికై యత్నించుచున్నను ఫలితము మాత్రము సర్వదా కష్టమయ్య అయి ఉండును. అట్టి కష్టమయ్య అనుభవములే బద్ధజీవుని తిరిగి భగవంతుని వద్దకు చేర్చగలవు. అనగా దేవదేవుని ప్రేమయుత సేవ తిరిగి తెచ్చుట ఏ భౌతిక సృష్టి యొక్క చర్మ ప్రయోజనము. కనుక భౌతిక జగత్తు యొక్క కష్టములనైను భగవంతుని దివ్య కరుణగా చూడవచ్చును. భౌతిక వస్తువులు స్వీయ భోగార్థమే ఉద్దేశించబడినవని ఊహించుచు బద్ధజీవుడు అవి నశించినప్పుడు తీవ్రముగా శోకించును. బుద్ధి పలు భ్రమపూర్వకమగు వస్తువులు సృజించడి స్వప్నము యొక్క ఉపమానము ఈ శ్లోకములో వసగబడినది. అట్లే మన కలుషిత చిత్తము భౌతికేంద్రియ భోగమనడి మిథ్యాభావం సృష్టించును. కానీ కృష్ణ భక్తి భావనారహితమైనట్టి ఈ ఇంద్రజాలమునకు నిత్యమైన అస్తిత్వం లేదు. కలుషిత చిత్తమునకు శరణాగతుడై జీవుడు అసంఖ్యాక క్లేశములను లోనగును. శ్రీకృష్ణ భగవాన్ని సమస్తమునందు శ్రీకృష్ణ భగవాన్ దర్శించుటయే దానికి ఏకైక పరిష్కారము. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణుడే పరమభోక్త అని, సర్వస్మునకు యజమాని అని, సకల జీవులకు పరమ శ్రేయోభిలాషి అని ఎరుగగలడు. మాయలో జీవునికి గల తన నిత్య ఆధ్యాత్మిక రూపము యొక్క అవగాహన గాని పరతత్వము యొక్క జ్ఞానము కాని ఉండవు. కనుక భౌతిక స్థితి ఎంతటి మహోన్నతము లేదా పుణ్యరూపము నందైనను మూర్ఖత్వమే అయి ఉండును. భౌతిక జగత్తునకు నిజమైన అస్తిత్వము లేదనుట స్వప్నం యొక్క ఉపమానమునకు అర్థమని ఎవరూ పొరపడరాదు. ఆధ్యాత్మిక జగత్తు భగవంతుని అంతరంగ శక్తి ప్రకటమైనట్లు భౌతిక ప్రకృతి ఆ దేవదేవుని బాహ్య శక్తి ప్రకటమై ఉన్నది. భౌతిక వస్తువు పరిణామమునకు లోనై ఆ విధముగా శాశ్వతమగు అస్తిత్వమును కూడి ఉండినప్పటికీ పరమసత్వ స్వరూపుడగు శ్రీకృష్ణుని నుండి వచ్చినందున ప్రకృతి మాత్రం సత్యమై ఉన్నది. భౌతిక దేహమే ఆత్మ అనేది మన మిథ్యాభావనము. భౌతిక జగత్తు మనం ప్రీతి కొరకే ఉద్దేశించబడినదనడి మన మూర్ఖమగు స్వప్నమే నిజమైన అస్తిత్వము లేనట్టునవి. అవి కేవలము మానసిక కల్పనలే.
మనుజుడు ఈ భౌతిక ఉపాధుల ప్రక్షాళన చేసుకొని సర్వవ్యాపిక సత్యరూపుడగు శ్రీకృష్ణుని పట్ల జాగృతుడు కావలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. సో కృష్ణుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నారు. స్వప్నము కేవలం బుద్ధి యొక్క కల్పనయే కానీ సత్యము కాదు కదండి. మనం కలలో మనం చూస్తున్నటువంటివి, మనం చేస్తున్నటువంటివి అవేవి కూడా నిజం కాదు, అది మన ఊహ మాత్రమే. ఓకే. అలానే శోకము, మోహము, సుఖము, దుఃఖము అనేటువంటివి కూడా మాయా ప్రభావంతో భౌతిక దేహ స్వీకారము నా మాయ యొక్క సృష్టియే అయి ఉన్నది. అంటే మన బుద్ధితోటి కళని ఎలా సృష్టిస్తున్నామో అలా భగవంతుడు ఈ మాయా జగత్తును సృష్టిస్తున్నారు. అనగా భౌతిక అస్తిత్వం నందు ఎటువంటి యథార్థము లేదు. ఎలా అయితే కళ నిజం కాదో అలానే ఈ భౌతిక విశ్వం కూడా, భౌతిక జగత్తు కూడా నిజము కాదు. అది కేవలం భగవంతుడి యొక్క మాయ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆధ్యాత్మికమైనటువంటి దానికి మార్పు ఉండదు, ఆధ్యాత్మికమైనటువంటి వానికి నశింపు ఉండదు. ఆధ్యాత్మికమైనటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా అలానే ఉంటుంది. అది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, ఆధ్యాత్మికము అనేటువంటిది. ఇక భౌతికమైనటువంటి దాని విషయానికి వచ్చేసేస్తే, భౌతిక విషయం అనేటువంటి దాని మార్పుకు లోనవుతూ ఉంది. భౌతిక విషయము అనేటువంటిది, భౌతిక పదార్థము అనేటువంటిది ఇప్పుడు ఉన్నది కొంతకాలం తర్వాత ఉండదు, అంటే శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇది కళ లాంటిది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అంటే శ్రీకృష్ణుడి నుండి వచ్చినందున ప్రకృతి మాత్రం సత్యమై ఉన్నది, భౌతిక దేహమే ఆత్మ అనే మిథ్యా భావము, భౌతిక జగత్తు మన ప్రీతి కొరకే ఉద్దేశించబడినది అనేటువంటి మన మూర్ఖమగు స్వప్నమే నిజమైనటువంటి అస్తిత్వము లేనటివి. ఈ భౌతిక శక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క బాహ్య శక్తి కాబట్టి అది సత్యమే. కానీ మనకున్నటువంటి మిథ్యా తాదాత్మ్యం ఏదైతే ఉందో, అంటే నేను ఈ భౌతిక విశ్వంలోకి ఉన్నాను కాబట్టి నేను ఈ భౌతిక విశ్వంలో ఎంజాయ్ చేయడానికే వచ్చాను, నేను ఈ భౌతిక విశ్వం శాశ్వతం అనుకోవడం ఏదైతే ఉందో అది మాత్రమే అస్తిత్వం లేనటువంటిది, అది భ్రమ అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ బాహ్యశక్తిలోకి వచ్చేస్తాం, అంటే బాహ్యశక్తిలో తాదాత్మ్యం చెంది ఉంటామో అప్పుడు మనకి మన ఆధ్యాత్మిక స్థితి గురించి మర్చిపోతాం, మన ఆంతరంగిక స్థితి గురించి మనం మర్చిపోతాం. మనం ఆధ్యాత్మిక శక్తిలో భాగము అనేటువంటి విషయాన్ని పూర్తిగా మనకి మర్చిపోతాం, దాని గురించి మనకి తెలియదు. కేవలం మనం భౌతిక శక్తిలో ఉన్నట్లు, అంటే మనం నిద్రపోయేటప్పుడు కలలో మన యొక్క నిజం ఏమిటి అనేటువంటిది మనం మర్చిపోతాం. మనం ఎవరు, మనం ఏం చేసాం, ఇలా ఉంటాం, మన కుటుంబం ఏంటి, మన ఊరు ఏమిటి, ఇవన్నీ మర్చిపోతాం మనం కలలో. కలలో ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలోనే ఉండిపోతాం, అదే నిజం అనుకుంటాం. అలానే ఈ భౌతిక అస్తిత్వాన్ని పొందినటువంటి మనం, అంటే భౌతిక అస్తిత్వాన్ని పొందిన భౌతిక జగత్తులోకి వచ్చినటువంటి మనము ఆధ్యాత్మిక జగత్తు గురించి మర్చిపోయాం, ఆధ్యాత్మిక జగత్తులో మన యొక్క స్వభావం గురించి మర్చిపోయాం. అందుకనే ఇక్కడ బద్ధులుగా గుర్తింపబడుతున్నాము. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. హైమవతి మాత. విద్యా విద్యే మమతను విద్యుద్ధవ శరీరిణాం. విద్యా విద్యే మమతను విద్యుద్ధవ శరీరిణాం. మోక్షబంధకరి ఆధ్యే మాయయా మే వినిర్మితే. మోక్షబంధకరి ఆధ్యే మాయయా మే వినిర్మితే. హరే కృష్ణ ప్రభు. దండోత్తనమః. ఉద్ధవ, మాయా రచితములైన విద్య అవిద్య రెండును నా శక్తి విస్తారములే అయి ఉన్నవి. అవి రెండును అనాదులు, దేహదారులకు జీవులకు అవి నిరంతరము బంధమోక్షములు కలుగజేయుచుండును. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి జై. విద్య యొక్క విస్తారమునే బద్ధజీవుడు మాయాబంధము నుండి ముక్తుడగును. అట్లే అవిద్యా విస్తారముచే బద్ధజీవుడు మరింతగా మోహబంధముల వైపునకు తరమబడును. ఈ విద్య అవిద్య రెండును భగవానుని మహాశక్తి రచితములే అయి ఉన్నవి. జీవుడు తనను స్థూల సూక్ష్మ దేహములకు యజమానిగా భావించినప్పుడు మాయచే బద్ధుడగును. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి జీవుని జీవమాయ అనియు భౌతిక పదార్థములను గుణమాయ అనియు పిలువవచ్చును. జీవుడు తన జీవశక్తిని
జీవమాయన లౌకిక గుణశక్తి గుణములు గుప్పిడిలో ఉంచి తాను భౌతిక జగత్తు యొక్క అంశనని మిథ్యగా కలలు కలను. అటువంటి కృత్రిమకు మిశ్రణమే మాయ లేదా అవిద్య అనబడును. భగవత్ శక్తులన్నింటి వాటి యొక్క యుక్తమగు విభాగముల్లో గాంచినప్పుడు జీవుడు బంధ విముక్తుడై ఆధ్యాత్మిక ఆకాశమునందలి నిత్యానంద నివాసమునకు చేరగలడు. భగవంతుడు తన శక్తులకు అభిన్నుడు అయినను పరమ నియామకునిగా అతడు వాటికి పైన నిలిచి ఉండును. దేవదేవుడు ముక్తుడని పలుకుట కేవలము అతడు శాశ్వతముగా భౌతిక కల్మషం నుండి విడిపడి ఉన్నాడని సూచించటకే తప్ప నిజమైన భౌతిక స్థితి బంధము నుండి అతడు బయటపడినాడని సూచించట కాదు. శ్రీల మధ్వాచార్యుల అభిప్రాయం అనుసరించి విద్య భగవంతుని ఆంతరంగిక శక్తి అయిన లక్ష్మీదేవిని సూచించగా అవిద్య భగవంతుని బహిరంగ శక్తి అయిన దుర్గాదేవిని సూచించును. కానీ భగవానుడు ఇచ్ఛానుసారము తన శక్తులను రూపాంతరం చెందించగలడు. ఈ విషయమును శ్రీల ప్రభుపాదుల వారు 1.3.34 వ్యాఖ్యానములో ఇట్లా వివరించింది. భగవంతుడు పరతత్వం కనుక అతని రూపములు, నామములు, లీలలు, గుణములు, పరివారము, శక్తులు అతనితో ఏకమై ఉన్నవి. అతని దివ్యశక్తి అతని సర్వశక్తిమత్వమును అనుసరించి పనిచేయును. అదే శక్తి బాహ్య శక్తిగాను, అంతర్శక్తిగాను, తటస్థ శక్తిగాను వర్తింపగలదు. తన సర్వశక్తిమత్వముచే అతడు ఈ శక్తులలో దేని ద్వారానైనా ఏ కార్యమునైనా నెరవేర్చగలడు. ఇచ్ఛానుసారం అతడు బహిరంగ శక్తిని అంతరంగ శక్తిగా మార్చగలడు. జీవుడు ఎన్నడను నిజంగా బద్ధుడు కాడని, అందువలన అతడు ఎన్నడను నిజంగా ముక్తుడు కాడని ఈ అధ్యాయం యొక్క మొదటి శ్లోకములో భగవాను వివరించెను. అయినను జీవుడు భగవంతుని యొక్క నిత్యమగు విభిన్నాంశను గుర్తుంచుకునినచో బంధమోక్షములనేటి పదములను అన్వయించవచ్చునని ఈ సందర్భమున శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అంతేకాక బంధమోక్ష స్థితులు రెండును మాయారచితములైనందున తాత్కాలిక స్థితులని మాయయా మే వినిర్మితే అను పద సముదాయము సూచించినట్లు తప్పు వ్యాఖ్యానం చేయరాదు. కనుకనే ఆర్జే ఆది నిత్యము అను పదము ఈ శ్లోకమునందు వాడబడినది. విద్య అవిద్య భగవంతుని యొక్క శక్తి కార్యములను చేయును కనుక అవి మాయచే సృజింపబడినవని చెప్పబడినది. విద్య జీవులను భగవల్లీలలో నెలకొల్పగా అవిద్య జీవులను విస్మరించినట్లు చేసి అంధకారమును నిలుపును. వాస్తవమునకు విద్య అవిద్య రెండును భగవంతుని తటస్థ శక్తికి శాశ్వతమగు గత్యంతరములై ఉన్నవి. ఈ భావనలో జీవుడు నిత్యముగా బద్ధుడై ఉండునని లేదా నిత్యముక్తుడై ఉండునని చెప్పుట తప్పేమీయును కాదు. భగవానుడు తన శక్తిని విద్యగా అవిద్యగా విస్తరించునని వినిర్మితే అను పదము ఈ సందర్భమున సూచించును. అట్టి విద్య అవిద్యలే భగవంతుని అంతరంగ బహిరంగ శక్తుల కార్యమును ప్రదర్శించును. అట్టి ప్రదర్శనలు వివిధ కాలములలో, ప్రదేశములలో, పరిస్థితులలో ప్రకటము అప్రకటము అగుచుండవచ్చును. కానీ భౌతిక బంధము, ఆధ్యాత్మిక ముక్తి అనునవి భగవానుని తటస్థ శక్తి యొక్క శాశ్వత వికల్పములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. సో మాయారచితములైనటువంటి విద్య అవిద్య రెండును నా శక్తి విస్తారములే అని చెప్తున్నారు. ఎవరండి ఈ రెండు? విద్యాశక్తి అంటే ఎవరు, అవిద్యాశక్తి అంటే ఎవరు? ఇక్కడ చెప్పారు కూడా. విద్యాశక్తి అంటే నా ఆంతరంగిక శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని సూచించగా, అవిద్యాశక్తి అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అయినటువంటి దుర్గాదేవిని సూచించును అని చెప్తున్నారు. అంటే ఎవరెవరు? లక్ష్మీదేవి దుర్గా. రాధారాణి సార్, ప్రభుజీ రాధారాణిను రుక్మిణి ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. మాయా యోగమాయ గురించి చెప్తున్నారు ఇక్కడ. యోగమాయ గురించి. ఓకే. మాయా ప్రభావంలో ఉన్నవాడు బద్ధజీవుడు, యోగమాయ ప్రభావంలో ఉన్నవాడు ముక్తజీవుడు. అంతే, ఇక్కడ తేడా అంతే. మొత్తం సారాంశం అదే. నా యొక్క శక్తులు రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి విద్యాశక్తిగా, ఒకటి అవిద్యాశక్తిగా. విద్యాశక్తిలో ఉన్నటువంటి వాడు యోగమాయ ప్రభావంలో ఉన్నట్లు, అవిద్యాశక్తిలో ఉన్నటువంటి వాడు మహామాయ ప్రభావంలో ఉన్నట్లు. విద్యాశక్తిలో ఉన్నటువంటి వాడు ముక్తుడు, అవిద్యాశక్తి ప్రభావంలో ఉన్నటువంటి వాడు బద్ధుడు. ఇది ఈ మొత్తం మీనింగ్, మొత్తం శ్లోకం యొక్క సారాంశం. ఓకే. ఎప్పుడైతే ఈ తటస్థ శక్తి ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిధిలోకి వస్తుందో అప్పుడు మనము బద్ధులుగా ఉండిపోతున్నాము. ఈ అవిద్యాశక్తి అంటే
ఈ అవిద్యాశక్తి అనేటువంటి దాంట్లో మనకి ముందు గుణాల యొక్క ప్రభావం, మాయ అంటే గుణాల యొక్క ప్రభావం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి చెప్పబడినట్లు ఏదో ఒక గుణం డామినేట్ చేస్తుంది, ఆ గుణం ప్రభావంలోనే మనిషి పనిచేసేలా చేస్తుంది. వేరే ఇతర గుణాలన్నింటినీ కూడా అంటే 3 గుణాలలో ఒక గుణం మాత్రం ఎక్కువగా డామినేట్ చేస్తుంది అనుకోండి. అంటే ఇతర గుణాల డామినేషన్ లేనప్పుడు ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి స్వభావం అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఆ గుణం యొక్క ప్రభావం కొంచెం తగ్గి వేరే గుణ ప్రభావం పెరిగినప్పుడు మనిషి ప్రవర్తన చేసే పనులు మళ్ళీ మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఈ విధంగా ఒక గుణం యొక్క ప్రభావం తగ్గడం, ఇంకొక గుణం యొక్క ప్రభావం పెరగడం, మళ్ళీ ఇంకొక సమయంలో ఆ గుణం యొక్క ప్రభావం తగ్గి వేరే గుణం యొక్క ప్రభావం తగ్గడం, వివిధ పాళ్లల్లో ఆ గుణాల యొక్క ప్రభావాలు మారుతూ ఉండడం వల్ల ఒక వ్యక్తి కూడా వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంటుంది, వివిధ రకాలుగా జీవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క రచించినటువంటి మాయాశక్తి యొక్క ప్రభావం వలనే ఇదంతా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనము ఈ విద్యాశక్తి ప్రభావంలోకి వస్తామో, అంటే భగవంతుడు నిజమైనటువంటి విద్య, నిజమైనటువంటి జ్ఞానము ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనము ముక్త స్థితిలోకి వస్తాం. కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. 4వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. వంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.